ధనస్సు రాశి వాళ్ళకి మార్చి 11వ తారీఖు దగ్గర నుంచి 83 రోజుల పాటు అండి 83 డేస్ పాటు జూన్ 2 వరకు గురువు అనేటువంటి ఆయన వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి రావడం. ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ 7th హౌస్ లో డైరెక్ట్ మోషన్ లో ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే మీకు వృత్తి విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది, ఆరోగ్య విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. వ్యాపారంలో మంచి విజయాలు అనేటువంటివి చూసే యోగం కూడా పడుతుంది. మీ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే బాగుంటారో అప్పుడప్పుడు రాజయోగం పడుతుందండి ఖచ్చితంగా. సో ఈ యొక్క యోగం 83 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఏదైనా అసెట్స్ కొనాలి, ప్రాపర్టీస్ కొనాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఒక రిస్క్ తీసుకోవాలి, ఈ టైంలోనే చేయండి. ఇలాంటి టైంలోనే మీకు అన్ని కూడా కలిసి వచ్చే యోగం పడుతుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా అది పనిచేస్తుంది, వెంటనే క్యూర్ అనేటువంటిది దొరుకుతుంది. 7th హౌస్ లో ఉన్నారండి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యేటువంటి యోగం కూడా 83 రోజుల్లో పడుతుంది. సంతానం, గురువు సంతానకారకుడు అండి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కూడా 83 రోజులు ఆయన ఇస్తారు. గౌరవ మర్యాదలు పెరగడం ఇవన్నీ కూడా కనబడతాయి. దీంతో పాటుగానే మార్చి మాసంలో 3వ స్థానంలో గ్రహాలన్నీ ఉండడం వల్ల చాలా మంచి యోగం. అండ్ ఇంకొక మాట, మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 15వ తారీఖు దాకా రవి శని యొక్క కలయిక 4వ స్థానంలో ఉంది. దానివల్ల కొద్దిపాటిగా రవి శని శత్రుగ్రహాలు కదండి. 4వ స్థానం అర్ధాష్టమం, పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అంటే ఈ యొక్క ఏప్రిల్ 15వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ప్రతి పని మీద శ్రద్ధ పెట్టి ఇన్వెస్ట్మెంట్, 9th లాట్ కదండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నా, ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నా. ధనస్సు రాశి వాళ్ళకి మార్చి 11వ తారీఖు దగ్గర నుంచి 83 రోజుల పాటు అండి 83 డేస్ పాటు జూన్ 2 వరకు గురువు అనేటువంటి ఆయన వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి రావడం. ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ 7th హౌస్ లో డైరెక్ట్ మోషన్ లో ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే మీకు వృత్తి విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది, ఆరోగ్య విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. వ్యాపారంలో మంచి విజయాలు అనేటువంటివి చూసే యోగం కూడా పడుతుంది. మీ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన ఎప్పుడైతే బాగుంటారో అప్పుడప్పుడు